ఆరమతురకల షుకురబాబా. ప్రైజ్ లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఓ గివ్ థ్యాంక్స్ అన్టు ద లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం తర్వాత 4వ వచనం నుంచి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందరు చెప్పండి, స్పీక్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి, పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ వరములు ఎంతో ప్రాముఖ్యమని మనం చూసాం. పరిశుద్ధాత్మ వరములను ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేశాడు, ఇస్తున్నాడని మనము చూసాం, గ్రహించాం. పరిశుద్ధాత్మ వరములు అందరి క్షేమం కొరకు అని చూసాం. పరిశుద్ధాత్మ వరములను 3 భాగాలుగా విభజించవచ్చు. 1 ప్రత్యక్షత వరములు, 2 మాట్లాడే వరములు, 3 శక్తి వరములు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అన్ని ప్రాముఖ్యమే. గ్లోరీ టు గాడ్. ఏ వరం ఎప్పుడు అవసరమో ఆ వరమే ప్రాముఖ్యం. హల్లెలూయా. సో ప్రత్యక్షత వరాలు అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరము. గ్లోరీ టు గాడ్. మాట్లాడే వరం అంటే నానా విధములుగా అయినటువంటి భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పు వరము. తర్వాత ప్రవచన వరము. 3వదిగా పవర్ గిఫ్ట్స్ అంట. రెవల్యూషన్ గిఫ్ట్స్, వోకల్ గిఫ్ట్స్ అండ్ పవర్ గిఫ్ట్స్. హల్లెలూయా. రెవల్యూషన్ గిఫ్ట్స్ రివీల్ సంథింగ్ కదా, కొన్ని విషయాలు బయలుపరుస్తాయి అన్నమాట. ప్రత్యక్షత వరాలు బయలుపరుస్తాయి. ఓకే. మాట్లాడే వరాలు మాట్లాడతాయి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. శక్తి వరాలు చూపిస్తాయి, ఇట్ డస్ సంథింగ్. సో వోకల్ గిఫ్ట్స్ దే సే సంథింగ్. రెవల్యూషన్ గిఫ్ట్స్ దే రివీల్ సంథింగ్. వోకల్ గిఫ్ట్స్ దే సే సంథింగ్. అండ్ పవర్ గిఫ్ట్స్ దే డూ సంథింగ్. దే డూ సంథింగ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాటిలో మొట్టమొదటి మనం చూసాం స్వస్థత వరములు. హల్లెలూయా. అందరూ డాక్టర్లకు శుభములు, శుభములు, శుభములు. ఒకసారి మీ పేరు ఇటుపక్క డాక్టర్ అని ఉంటే చూడాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చాలామంది మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ గాట్ ఇన్ టు మెడిసిన్. ఈ సంవత్సరం చాలామంది మన పిల్లలు, మన ఆత్మీయ కుమారులు, ఆత్మీయ కుమార్తెలు చాలామంది మెడికల్ కాలేజీలోకి ఎంటర్ అయిపోయారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో మీ పేరు ముందు డాక్టర్ అని ఉంటే ఒకసారి చూడాలని ఉంది. గ్లోరీ టు గాడ్. ఈ లోకంలో ఒకవేళ మీరు డాక్టర్ కాలేకపోయినా డాక్టర్లకు మించినటువంటి డాక్టర్ను యేసయ్య పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని చేయగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్వస్థత వరములు కనుక్కోండి. మీ యొక్క స్పెషాలిటీ ఏదో మీరు కనుక్కోండి. ఇది ఏమాత్రం కూడా ఏమండి అతిశయోక్తి కాదు, ఇది సత్యం. హల్లెలూయా. లెట్ గాడ్ బి ట్రూ అండ్ లెట్ ఎవరీ మ్యాన్ బీ అ లయర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లెట్ God be true and let every man be liar. Even you also be a liar. But God is true. God's word is true. దేవుని యొక్క వాక్యమే సత్యము, దేవుని యొక్క వాక్యమే సత్యము. గ్లోరీ టు గాడ్. సో ఈరోజు జస్ట్ ఐల్ త్రో సమ్ లైట్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను మరలా వచ్చిన తర్వాత, తాడిపత్రి మరలా వచ్చిన తర్వాత ఐ విల్ కంటిన్యూ. ఒక 2-3 సెషన్లో ఐ విల్ కంప్లీట్ దిస్ వన్. సో ఈరోజు ఐ విల్ సో సమ్ లైట్ ఆన్ అద్భుత కార్యములను చేయు శక్తియు. వాట్ ఈస్ ది గిఫ్ట్? గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్. హల్లెలూయా. అద్భుతములు చేయు
వరము. స్వస్థత వరములు వేరు, అద్భుతములు చే వరం వేరు. హలో, సంబడి కెన్ టైప్ ఇట్. ఎవరైనా టైప్ చేయండి. గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ఆర్ డిఫరెంట్ అండ్ మిరకల్ గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్. చాలామంది ఏం చేస్తారంటే అద్భుతం, స్వస్థత జరిగితే అద్భుతం జరిగిందని చెప్తారనమాట. నో, దే ఆర్ డిఫరెంట్. మిరకల్స్ ఆర్ డిఫరెంట్, హీలింగ్స్ ఈజ్ డిఫరెంట్. హీలింగ్ అంటే ఉన్నదాన్ని రిపేర్ చేయడము. అర్థమవుతుందండి? ఉన్నదాన్ని బాగు చేయడము, స్వస్థపరచడం అనమాట. సపోజ్ ఏమండి, ఎముక బాగలేదు, అయితే ఎముక బాగవుతుంది. కీళ్ళు బాగలేవు, కీళ్ళు బాగవుతాయి. ఉన్నవి బాగవుతాయి, ఆల్రెడీ ఉన్నవి బాగవుతాయి. వాటిని ఏమంటాం మనము? హీలింగ్ అంటాం అన్నమాట. అద్భుతం వల్ల వరం వేరు, స్వస్థత వరం వేరు. దెన్ వాట్ ఈస్ దిస్? ఐ ప్రేడ్ అండ్ ఐ సాట్ ద లార్డ్. నేను జాగ్రత్తగా ప్రభువుని వెతికాను. ప్రభువా, నేను చాలా పుస్తకాలు చదివాను కానీ ఏవి నాకు ఎక్కలేదు ప్రభువా. వాళ్ళకే సరిగా అర్థం కాలేదు, అందుకే క్లియర్గా రాయలేదు. నేను అలా ఉండకూడదు, నేను క్లియర్ కట్గా డిమార్కేట్ చేయాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు క్లియర్ కట్లీ డిమార్కేట్ బేసింగ్ అపాన్ ద స్క్రిప్చర్స్. హల్లెలూయా. వాక్యాధారంగా నేను బహుస్పష్టంగా చెప్పాలి. ఇక ఎవ్వరు కూడా దానిపైన ప్రశ్న వేసేదానికి వీలు లేకుండా నేను చెప్పాలి, తేటగా నేను చెప్పాలన్నప్పుడు ప్రభు నాకు తెలియజేసినటువంటి ఒక విషయం మీకు చెప్తాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వాట్ ఈస్ దిస్ మిరకల్? మిరకల్ అంటే గుర్తుపెట్టుకోండి, లేని వాటిని సృష్టించడము. లేని వాటిని సృష్టించడము. హల్లెలూయా. క్రియేటివ్. సంబడి టైప్ చేశారు. ఎస్, సుధా రాజేష్. మిరకల్ ఈజ్ ఎ క్రియేటివ్ మిరకల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుగుడ్డు ఉండదు, కనుగుడ్డు సృష్టించబడుతుంది. హీలింగ్ వేరు, మిరకల్ వేరు. గ్లోరీ టు గాడ్. గుండె పూర్తిగా పాడైపోయి ఉంటుంది, అయితే క్రొత్త గుండెని దేవుడు అమరుస్తాడు. దట్ ఈస్ ఎ మిరకల్. హల్లెలూయా. లేని వాటిని సృష్టించడము. మోషేతో ఏమన్నాడు? నిర్గమకాండం 34:10. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే నిర్గమం 34:10లో ఉన్నాయి మూలాలు. ఏముంటుంది నిర్గమ 34:10? ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడంట అండి. అద్భుతాలు చేస్తాడంట. నీవు ఏ ప్రజలను నడమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూసెదరు. ఏలైనగా నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. దట్ మీన్స్ ఈ పరిచర్య, హల్లెలూయా, ఒక అద్భుతాల పరిచర్యగా మారిపోబోతా ఉంది. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, ఈ పరిచర్యలో ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిగా క్రియేటివ్ మిరకల్స్ జరగబోతున్నాయి. సపోజ్ వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, క్రొత్త వెంట్రుకలు వస్తాయి. పళ్ళన్నీ ఊడిపోయాయి, క్రొత్త పళ్ళు వస్తాయి. మోకాలు చిప్పలన్నీ అరిగిపోయాయి, క్రొత్త మోకాలు చిప్పలు వస్తాయి. గుండె అంతా పాడైపోయింది, క్రొత్త గుండె వస్తుంది. లివర్ అంతా పాడైపోయింది, క్రొత్త లివర్ వస్తుంది. ప్యాంక్రియాస్ పాడైపోయి టైప్ 1 డయాబెటీస్ వచ్చేసింది, క్రొత్త ప్యాంక్రియాస్ను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒకవేళ ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేసినా కూడా చిన్న వయసులోనే ఒకవేళ క్యాన్సర్ వలన వేటి వలన కొన్ని అవయవాలు తీసివేసినా కూడా దేవుడు క్రొత్త అవయవాలను సృష్టిస్తాడు. లేని వాటిని సృష్టించడమే అద్భుతము. ఉన్న వాటిని బాగు చేయడం, స్వస్థపరచడం, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డాక్టర్స్. డాక్టర్స్ కెన్ అసిస్ట్ హీలింగ్, బట్ దే కెనాట్ క్రియేట్. డాక్టర్స్ క్రియేట్ చేయలేరు. ఓన్లీ గాడ్ క్యాన్ క్రియేట్. హల్లెలూయా. ఇలాంటి బైబిల్లో ఎక్కడైనా జరిగాయా? ఎందుకు జరగలేదు? హల్లెలూయా. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిరకల్స్. స్పిరిచువల్ మిరకల్స్. ఆత్మీయ అద్భుతం. ఏంటి ఆత్మీయ అద్భుతం? ఆత్మీయ అద్భుతం అంటే ఏంటో తెలుసా? నీవు నూతన సృష్టిగా మారడమే ఆత్మీయ అద్భుతము. నీవు నూతన సృష్టిగా మారడమే అంటే లేదు, అంతవరకు లేదనమాట. అందుకే వాక్యంలో ఏమని రాబడింది? 2 కొరింథీ 5:17 పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. హల్లెలూయా. ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. అసలు మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది, యేసయ్యతో మన ప్రయాణం అన్నటువంటిది అద్భుతముతో ఆరంభమైంది. హల్లెలూయా. మన మైండ్కి అర్థం కాలేదు, మన కళ్ళకు కనిపించలేదు, కానీ ఒక సూపర్ న్యాచురల్ ద మోస్ట్ పవర్ఫుల్ మిరకల్ ఈ విశ్వంలో అత్యంత అద్భుతమైనటువంటి అద్భుతం. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావలేదు. అత్యంత
అద్భుతమైన అద్భుతం ఏంటంటే నూతన సృష్టి కావడం, తిరిగి జన్మించడం. పాత ఆత్మ లేదు, ఇంకా నీ స్పిరిట్, పాత స్పిరిట్ లేదు. యూ హ్యావ్ బికమ్ అ న్యూ పర్సన్ ఆన్ ద ఇన్సైడ్. దేవుడు నిన్ను సృష్టించేశాడు. హల్లెలూయా. సత్యవాక్యం ద్వారా ఆయన మనల్ని కన్నాడు అంటే మనం క్రొత్త వ్యక్తిమి. హల్లెలూయా. దట్స్ మిరకల్, దట్స్ మిరకల్. మన సువార్త చెప్పినప్పుడు ప్రజలు అంగీకరించినప్పుడు దేవుడు ఈ అద్భుతం చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ మిరకల్. స్పిరిచువల్ మిరకల్. మెంటల్ మిరకల్ జరుగుతుంది. సేనా దయ్యముల సమూహం పట్టిన వ్యక్తి 6,000 దయ్యాలంట. 6,000 దయ్యాలు. ఇది చాలా బాగుందమ్మా. మహాద్భుతం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహాద్భుతం. వెరీ గుడ్. మహాద్భుతం ఏంటో తెలుసా? నూతన సృష్టిగా మారడమే మహాద్భుతం. సంబడి కెన్ టైప్ ఇట్. నూతన సృష్టిగా మారడమే మహా అద్భుతము. నంబర్ 1 అద్భుతము. అద్భుతాల్లో టాప్లో ఉంటుందన్నమాట. మిగిలినవన్నీ దాని ముందు పడుకోవాల్సిందే, సాగిలపడాల్సిందే. మిగిలినవన్నీ తక్కువే. నూతన సృష్టి కావడంతో పోలిస్తే మిగిలిన అద్భుతాలన్నీ తక్కువే. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యు ఆర్ న్యూ క్రియేషన్. గ్లోరీ టు గాడ్. సో ఈ యవనస్తుడు మానసికంగా దయ్యాలతో బంధించబడి ఉన్నాడు. హీ వాజ్ డెస్ట్రాయిడ్ ఇన్ హిస్ మైండ్. హల్లెలూయా. యేసు ప్రభు దయ్యాలను ఎలగొట్టిన తర్వాత వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, హీ వాస్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ విత్ రైట్ మైండ్. కొన్ని సంవత్సరాలుగా దయ్యాలు ఆయన మనసును సర్వనాశనం చేసేసాయి. అయితే యేసయ్య క్షణంలోనే మైండ్ను రిస్టోర్ చేసేసాడు. క్షణంలోనే, ప్రాసెస్ కాదు, క్షణంలోనే. మిరకల్ అన్నటువంటిది క్షణాల్లోనే జరుగుతాయి. యారాబాలమా తోరకలబ షందరగరబా. ఇంకోటి చెప్తారా? మనసుకు సంబంధించిన అద్భుతం. చెప్పండి. టైం అయిపోతుంది. మనసుకు సంబంధించిన అద్భుతం ఎక్కడుంది? ఇంకా చెప్పండి, ఎక్కడుంది? హల్లెలూయా. మెంటల్ మిరకల్ ఆఫ్ ద మైండ్. హ రామ కూల హత్తికి మోరా బేలందూరు కూల మహత్తరికి రెబ షకరబ యరబలబ. హల్లెలూయా. రైట్ మైండ్ ఎక్కడుంది? ఇంకా ఎక్కడుంది? చెప్పండి, ముగిద్దాం. ఇంకా గ్లోరీ టు గాడ్. ఎస్ చిన్న, ప్రైజ్ ద లార్డ్. నెబుకద్నెజర్, దట్స్ రైట్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ ఉన్నాడు కదండి. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్కి ఎవరి మనసు వచ్చింది? పశువు మనసు వచ్చేసింది. గడ్డి తింటున్నాడు, గోర్లు పెరిగాయి, ఒక పక్షిలాగా అయిపోయాడు, పశువులాగా అయిపోయాడు నెబుకద్నెజరు. అయితే వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, నెబుకద్నెజరు ఆకాశం తట్టు కన్నులెత్తి చిరంజీవి అయినటువంటి దేవుని స్తుతించగా ఆయన మనస్సు ఆయనకు మరలా వచ్చిందంట. మగ్దలేనే మేరీ కాదమ్మా, మైండ్ గురించి ఎక్కడ లేదు. మగ్దలేనే మరియ మనసు గురించి ఎక్కడ లేదు. నెబుకద్నెజర్. హల్లెలూయా. మనకు స్పష్టంగా, డైరెక్ట్గా, స్ట్రైట్గా ఉండేది నెబుకద్నెజర్. సో ఇట్స్ అ మెంటల్ అండ్ ఎమోషనల్ మిరకల్, సోల్ మిరకల్, స్పిరిట్ మిరకల్. మిరకల్స్ ఆఫ్ ద స్పిరిట్, మిరకల్స్ ఆఫ్ ద సోల్ అండ్ మిరకల్స్ ఆఫ్ ద బాడీ. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అద్భుతాలు చేయు వరము. ఈ వరము పనిచేస్తే ఇటువంటి కార్యాలు దేవుడు మనల్ని వాడుకొని ఆయన చేస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో సేనాదయముల సమూహం పడినటువంటి యవనస్తుడు నెబుకద్నెజర్. ఇప్పుడు మూడవ దానికి జస్ట్ టచ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. ఫిజికల్ మిరకల్, భౌతికపరమైన, అంటే బాడీలో మిరకల్స్. ఎగ్జాంపుల్స్ చెప్పండి. బాడీలో అద్భుతాలు ఎగ్జాంపుల్స్ చెప్పండి. హియారమల తూరకల షందరబ కూరబ బాబా. శరీరంలో అద్భుతాలు అంటే లేనివి సృష్టించబడ్డాం. నయమాను, ప్రైజ్ ద లార్డ్, సూపర్. బ్లైండ్ ఐ, సూపర్. బాండ్ బ్లైండ్, సూపర్. లాజర్, సూపర్, అద్భుతం. లాజరు అంటే లాజర్లో అన్ని అవయవాలు కొత్తగా సృష్టించబడ్డాయి కదండి. చనిపోయిన తర్వాత 4 రోజులు హోరబా. ఊచ చెయ్యి, దట్స్ ఆల్సో రైట్. ఊచ చెయ్యి కూడా దట్స్ రైట్ అమ్మ. ఊచ చెయ్యి, నయమాను, తర్వాత పుట్టుకతో గుడ్డివాడు, తర్వాత లాజరు. మీరేం చేస్తారంటే, మీరు కొంచెం చదువు వచ్చినటువంటి వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి, ఒకవేళ తెలుగు వచ్చినా కూడా పర్లేదు, తెలుగులో కూడా శోధన చేయొచ్చు కదా. సెర్చ్ అనే దగ్గర శోధన అని ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత 4 రోజులకు ఏమేమి జరుగుతుంది? బ్లీడింగ్, నో, ఇట్స్ అ హీలింగ్.
ఇట్స్ అ హీలింగ్. బ్లీడింగ్ ఈజ్ అ హీలింగ్. మనిషి చనిపోయిన 4 రోజులకు ఏం జరుగుతుంది అని మీరు టైప్ చేసి మీరు వెతకండి. బాడీ అంతా ప్రతి అవయవము నాశనం అయిపోతుందండి. ప్రతి అవయవము నాశనం అయిపోతుంది. మల్కు ఇయర్, దట్స్ రైట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కుంటివాడు, ఎస్. న్యూ మజిల్స్, న్యూ నర్వ్స్. లెప్రసీ హీలింగ్, దట్స్ రైట్. ఎస్. లెప్రసీ ఏమవుతుందంటే తినివేస్తాయి ముక్కును, చెవులను, ఎముకలను తినేస్తాయి. అవన్నీ రీక్రియేట్ అయిపోయాయి. అంటే లేనివి సృష్టించబడ్డాయి. ఉన్నది బాగుగావడం కాదు, లేనివి సృష్టించబడ్డాయి. వీ కెన్ సీ సో మెనీ మిరకల్స్, క్రియేటివ్ మిరకల్స్ ఆఫ్ ద బాడీ. హల్లెలూయా. వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, అది ఉపమానం, అది ఉపమానం. హల్లెలూయా. ఎస్. డెడ్ పీపుల్ రైజింగ్ కూడా, చచ్చిపోయిన వాళ్ళని లేపడము స్వస్థత కాదు, అది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనమాట. చచ్చిపోయిన వాళ్ళని లేపడం అన్నటువంటిది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో స్పిరిచువల్ మిరకల్స్, మెంటల్ అండ్ ఇమోషనల్ మిరకల్స్ అండ్ ఫిజికల్ బాడీలీ మిరకల్స్. గ్లోరీ టు గాడ్. ఇంకా చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనము కొనసాగిద్దాం. గ్లోరీ టు గాడ్. సో ప్లీజ్ ప్రే ఫార్ మై జర్నీ. గ్లోరీ టు గాడ్. నడుము వంగిపోయిన మ్యానో, ఇట్స్ అ హీలింగ్. శతాధిపతి దాసుడు హీలింగ్. అవన్నీ ఉన్నది బాగా కావడం అంటే లేని అవయవాలు సృష్టించబడడం. అద్భుతాలు అంటే లేని అవయవాలు సృష్టించబడడం, లేని అవయవాలు సృష్టించబడడం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.